చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కూర్చుంటారు, పాటలు పాడతారు, లేకపోతే వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. కానీ దానివల్ల నీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, దేవుని మాటలో గొప్ప ధన్యత ఉందన్నావు, ధన్యత ఉన్నదని నీ హృదయం నమ్మింది, అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు. నమ్మిన నీవు కూడా ఏం చేయాలండి? నేను ఎప్పుడు చెప్తాను ప్రతి ఒక్కరికి, ఈచ్ వన్ క్యాచ్ వన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి మనం? ఈచ్ వన్ క్యాచ్ వన్. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆత్మనైనా రక్షించాలి దేవుని కొరకు. నేను రక్షించబడ్డాను, నా బిడ్డలు రక్షించబడాలి, నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడాలి, నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షింపబడాలి, నేను రక్షించబడ్డాను, నా బంధువులందరూ రక్షించబడాలి, నేను రక్షించబడ్డాను, నా వీధంతా రక్షించబడాలి, నేను రక్షించబడ్డాను, నా ఊరంతా రక్షించబడాలి, నేను రక్షించబడ్డాను, నా దేశం అంతా రక్షించబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం.